శారద గారు, పుట్టిన పిల్లలకు పాలు సరిపోకపోతే ఏం చేస్తారో ఒక చిట్కా చెప్తారా ప్లీజ్ మేమ్? చిట్కా అంటే ఏముందండి, అందులో ఒకవేళ తల్లి పాలు పాపకు కానీ బాబుకు కానీ సరిపోవట్లేదు అని అంటే మీకు కానీ మీది పల్లెటూరు కానీ అయితే ఆవు పాలు కనుక మీకు దొరుకుతాయి. ఇటు తల్లి పాలతో సహా అటు ఆవు పాలు కూడా పాపకు కానీ బాబుకు కానీ తాగిపియచ్చు. అది కాదు అంటే గేదె పాలు కూడా, తల్లి పాలు సరిపోతలేవు అని అంటే గేదె పాలు కూడా తాపచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళు 13-14 సార్లు లెట్రిన్ చేస్తుండ్రు అని అంటే అది వాళ్ళు హెల్దీగా ఉన్నారని అర్థం. తల్లిపాలు సరిపోతలేవు, ఉన్నాయి మేము సరిపెడతాము అని అంటే వాళ్ళ పిల్లల ఎదుగుదల కొరకు తల్లిపాలు అతి ముఖ్యము, అది అవసరం, వారికి బలమే పిల్లలకు. కాకపోతే ఏంటంటే మేక పాలైనా తాపచ్చు, గేదె పాలైనా తాపచ్చు, ఇంకా ఏంటి ఆవు పాలైనా తాపచ్చు. మీరు గాడిద పాలైనా కొన్నే ఉంటాయి, అవి చిన్న పిల్లలకు, అవి కూడా తాపచ్చు, పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే మీరు డాక్టర్స్ ఆధ్వర్యంలో వారికి చెప్పుంచండి, మరి సరిపోవట్లేదు కదా ఇవి తాపమంటారా అంటే వాళ్ళు కూడా మీకు తగిన సలహాలు ఇస్తుంటారు. వీటికి ఏం కాదు, పర్వాలేదండి, తాపొచ్చు. పిల్లలు సురక్షితంగా క్షేమకరంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటుంది. శారద గారు, మరి తల్లికి పాలు బాగా ఉండాలి, పిల్లలకు సరిపోవాలి, సరిపోయేటట్టు తల్లికి పాలు ఉండాలి అంటే తల్లి ఏం చేయాలి? చేయాలంటే పాపో బాబో పుట్టక ముందు తను 2-3 సార్లు తిన్నా, 3-4 సార్లు తిన్నా సరిపోతుందండి. అప్పుడు తన మాత్రం తాను సేవిస్తుంది ఆహారము. కానీ పాపో బాబో వాళ్ళకు పుట్టిన పాపో బాబో ఉంటే వారు పాలు తాగుతారు కనుక పాలే రక్తమే పాలైతాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ సార్లు తినే ప్రయత్నం చేయాలి. కన్న తల్లి ఎక్కువ సార్లు కనుక ఆహారం సేవించగలిగితే తల్లికి సరిపోవాలంటే బీట్రూట్ ఇంకా కొన్ని ఫలాలు కూడా తీసుకుంటూ ఉండాలి. ఆమె కూడా పాలు తాగాలి. ఇలా హెల్దీ ఫుడ్ తను తీసుకోవాలి పిల్లలు పెరిగేంత వరకు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది కొట్టండి. నేను మీ శారద, మీకోసం ఆలోచించే శారదని. థ్యాంక్ యూ సో మచ్.